ఏంటంటే ఉలవచారు గురించి వస్తాయండి. చాలా మంది అంటే మీ నుంచే మొదలైందని చెప్తుంటారు చాలా మంది విజయవాడలో. 28 సంవత్సరాల క్రితం మేమే అసలు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. మీకు ఈ థాట్ ఎలా వచ్చిందండి? మీకు నాకు చిన్నప్పటి నుంచి ఉలవచారు ఇష్టం. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎక్కడో అప్పుడు వరకు ఒక్కోసారి ఎందుకు పెట్టామా ఇదని కూడా అనిపించింది. అంటే ఎంత వస్తుందంట సార్ మామూలుగా? ఇవాళ కదా 10 కోట్లు టర్నోవర్. చాలా మంది స్టార్ట్ చేశారు కానీ ఎందుకు అందరూ అంత సక్సెస్ అయిపోయారు కదండి. దాదాపు 20 బట్టీలు ఉండే 20 మంది దాదాపుగా నా దగ్గర చేసిన వాళ్ళే, లేదా నా దగ్గరికి పని చేసిన వాళ్ళు. ఏ వ్యాపారంలో అయినా ముందు ఒక నిజాయితీ అనేది ఒకటి ఉండాలి. ప్రపంచంలో డబ్బు కోసం చేయనాడు ఎవడో ఉండడం, ప్రతి వాడు డబ్బు కోసమే చేసేది. మాకు డబ్బు కాదు, మాకు అంత నిజాయితీ. ఇందిరా ఫుడ్స్ ఉలవచారు అంటే ఒక పెద్ద బ్రాండ్ ఉంది కదా, సో ఈ బ్రాండ్ ని ఎలా కంటిన్యూ చేస్తూ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏం చెప్తారు ఇందులో? అంటే ఇదే మీ సక్సెస్ రీజన్ ఇదే? ఈ ఉలవలు ఇందులో పోస్తామండి వాషింగ్ మిషన్ లో. ఇది బాయిలర్ అండి, ఇక్కడి నుంచి స్టీమ్ వెళ్తుంది అనమాట వెసల్స్ పైప్ లైన్ ద్వారా. చూసారు కదా, అది పూర్తిగా మరిగి అంటే ఇంత పెద్దది ఇట్లా మేనేజ్ చేయాలన్నా చాలా కష్టం కదండి. అవును. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే విజయవాడ గుణదల దగ్గర ఉన్నాను. మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఉలవచారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ ఉలవచారుని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి అందరికీ అలవాటు చేశారు. సో ఈయన చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద బాహుబలి ప్రాజెక్ట్ లాగా చాలా పెద్దగా మొత్తం ఎక్కడ చూసినా 100కి 90% ఈయనవే ఉంటాయన్నమాట. ఈ వెంకటరత్న గారు అసలు ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఇష్టంతో స్టార్ట్ చేశారా, ఎట్లా స్టార్ట్ చేశారు, అసలు ఉలవచారు ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ ఒకసారి ఆయనతో మాట్లాడి మొత్తం అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం రండి. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఏదో ఒక ఊరు వచ్చిన అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. మొత్తం ఏదో మా ఊరు వచ్చిన ఫీలింగ్, ఒక పల్లెటూరులో చూస్తున్నట్టు ఇవంతా సెటప్ అంతా అంటే ఒక ఇష్టంతో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఇవన్నీ చూడండి ఒకసారి, మిషన్లు అవి ఎంత మిషన్లు ఇవన్నీ. మనం యాక్చువల్లీ ఏంటంటే ఇంటి దగ్గర ఒక పొయ్యి మీద గ్యాస్ మీద చిన్నగా పెట్టి చేసుకుంటాం. అన్నీ ఈయన ఇంత పెద్దగా చేస్తున్నారు. అసలు ఇందులో ఇలా చేయొచ్చా, అసలు ఉలవలు ఇలా కూడా చేస్తారు ఉలవచారు అన్నట్టుగా ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తుంటే ఏదో పెద్ద ఫ్యాక్టరీకి వేరే ఎక్కడికో వచ్చిన ఫీల్ వస్తుంది నాకు. రెండు అసలు ఆయన ఎక్కడున్నారో చూద్దాం ఒకసారి. ఆయన ఎక్కడున్నారో చూసి ఇదంతా ఎక్కడి నుంచి స్టార్టింగ్, ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది ఏంటి ఇవన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఎక్కడున్నారో చూద్దాం రండి ఒకసారి. మీరు చూడండి అసలు ఎన్ని కట్టెలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ పెట్టి చేస్తారు అనుకుంటా. అంటే స్టిల్ ఏంటంటే గ్యాస్ మీద కాదు, ఈయన ఏదో పొయ్యి మీద. సో ఇంత పెద్ద ప్రొడక్ట్స్ అంటే అసలు ఎలా వస్తాయో ఏంటో ఇవన్నీ చూస్తుంటే నాకు అట్లా స్మెల్ ఒక రకంగా ఉంది. అంటే ఐ మీన్ ఏంటంటే చాలా క్రేవింగ్ గా ఉందన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అక్కడ చూద్దాం రండి ఒకసారి, అక్కడ ఉన్నట్టున్నారు ఆయన. చూడండి ఒకసారి అట్మాస్ఫియర్ అంతా చూడండి ఒకసారి. ఒక పక్కన ఈ ఎద్దులు, ఈ బండి, అదిగో ఆయన అక్కడ ఉన్నారు రండి. హాయ్ సార్, నమస్తే అండి, ఎట్లా ఉన్నారు? అంటే ఒక్కో తోటకి వెళ్ళినప్పుడు ఒక అట్మాస్ఫియర్ ఉంటుందండి. మాకు మేము మీ ఉలవచారు దాని గురించి చూద్దామని వచ్చేటప్పటికి అట్మాస్ఫియర్ అంతా ఏంటంటే ఒక రైతు ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో ఆ టైప్లో అనిపించింది అనమాట. మొత్తం మాకు అంతే ఏంటి ఆ పక్కన ఎద్దులు, ఇవి బండి, ఇవన్నీ అలా ఉందన్నమాట. సో ఈ ఇంత ప్యాషన్గా ఎట్లా సార్ మీరు? అంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి ఎద్దులు, బళ్ళు ఇవన్నీ కూడా చిన్నప్పుడు అన్నీ చూసి ఉంటాం కదా మనం. పైగా మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వీళ్ళతో పాటు ఎద్దుల బండి ఎక్కటం, మన సావిట్లోకి వెళ్ళి ఎద్దుల దగ్గర మంచాలు వేసుకుని కూర్చునేవాళ్ళు. అక్కడ ఇట్లా కూర్చుంటాం. మా నాన్నగారు కూడా మంచి మంచి ఎడ్లు ఉండి వ్యవసాయం చేసేవాళ్ళం. నేను 10th క్లాస్ వరకు చదివి ఆయనతో పాటు వ్యవసాయం చేశాను. అట్లా ఎద్దులు, ఆవులు, బళ్ళు ఇవన్నీ అలవాటు అనమాట మాకు అసలు. ఓకే, అంటే రైతులకి పాడి పంటలు బాగా ముఖ్యం అంటారు కదా. సో మీరు ఈ ఎట్లా కంటిన్యూ చేస్తారండి?
కంటిన్యూ చేయడానికి డబ్బులున్న అందరికీ సాధ్యపడదు. నాకంటే కొంచెం ఇప్పుడు ఉలవచారు బిజినెస్ కాబట్టి మాది, ఉలవలు ఉంటాయి పైన ఇంకా వేరే దానాలు కూడా ఇవ్వాలి. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది దాటి మీద. దాంతో ఏంటంటే మాకు వచ్చే ఇన్కంలో చాలా వరకు అటుకు ఖర్చు పెడతాం మేము. అంటే ఇదేంటే ఉలవచారు గురించి వస్తాయండి. చాలా మంది ఏంటంటే మీ నుంచే మొదలైందని చెప్తుంటారు చాలా మంది విజయవాడలో. అట్లా ఈ ఫంక్షన్ 28 సంవత్సరాల క్రితం మేమే అసలు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఓకే, దీన్ని వ్యాపారంగా చేయటం ఆజ్యం మేమే. ఓకే, దీన్ని ఉలవచారుని వ్యాపారంగా చేయొచ్చు అనేది చేసి చూపెట్టేది మేమే. మీకు ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు? నాకు పెళ్ళైనప్పుడు వైజాగ్లో ఉండేవారు మా అత్తగారు వాళ్ళు, మా మామగారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పట్లో నాకు చిన్నప్పటి నుంచి ఉలవచారు ఇష్టం. ఎవరింటికన్నా వెళ్ళినా అంటే బాగా దగ్గర చుట్టాల ఇంటికి వెళ్తే నాకు గ్లాస్తో ఇచ్చేవాళ్ళు ఉలవచారు, తాగేసేవాళ్ళు అనమాట. అంత ఇష్టం నాకు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎక్కడో నాకు వాళ్ళకి ఎప్పుడు 20 రోజులకి 15 రోజులకి ఎప్పుడు ఎవరో కాసి అమ్ముతారన్నారు అనమాట. ఆ వైజాగ్లో ఎవరు మొత్తం వాళ్ళు తీసుకొచ్చి నాకు భోజనం చేసేటప్పుడు పెట్టారు. ఏంటి వాళ్ళకి సిటీలో ఉలవచారు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే ఇట్లా ఈ 15-20 రోజులకి ఎవరో కాసి అమ్ముతూ ఉంటారు అని చెప్పారు. సరే నేను రోజు మనం ఆవులకి గిత్తలకి వేస్తాం కదా ఉలవలో, మనం కూడా ఇదే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది. ఇంటికి వచ్చి దాదాపు ఒక 5-6 నెలలు దాని మీద ప్రయోగాలు చేసాం అనమాట. అంటే ఎన్ని ఉలవలకి ఎన్ని నీళ్లు పోయాలి, ఎంతసేపు ఉడకబెట్టాలి, ఉడికిన తర్వాత నీళ్లు ఉంచి దాన్ని ఎంతసేపు కాయాలి, ఇలా రకరకాలుగా. తర్వాత ఫస్ట్ వైజాగ్లో పెట్టాము. ఒక 2-3 నెలలు కొద్దిగా సేల్స్ ఉండేది. ఈలోపు అక్కడ పెద్ద ఆయన అన్నారు జాస్తి విజయశంకర్ గారు అని. ఆయన రోజు ఆయన ఫామ్ హౌస్కి వెళ్తా రోజు కారు ఆపి కాసేపు కూర్చుని వెళ్ళేవారు మా దగ్గర. ఆయన ఏమన్నారంటే ఇక్కడ కాదు ఉలవచారు అంటే కృష్ణా జిల్లా, గుంటూరు, తెనాలి, సరౌండింగ్స్, ఏలూరు ఈ ఏరియా వాళ్ళే ఎక్కువ ఉలవచారు తింటారు అనమాట. వీళ్ళంతా ఎక్కువ హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో మీకు సేల్స్ తక్కువ ఉంటుంది, మీరు హైదరాబాద్లో పెట్టండి తొందరగా వెళ్ళి చెబితే మేము అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్లో పెట్టడానికి దాదాపుగా మళ్ళీ ఒక 1 year పట్టింది. ఆ ప్లేస్ అంటే అవుట్స్కట్స్లో కావాలి ప్లేస్. గాడిపోయాలి కదా అప్పట్లో. అక్కడ మియాపూర్ వడా కాలనీలో ఒక వైజాగ్లోనేమో మధురవాడ వడా కాలనీ, హైదరాబాద్ వచ్చి మియాపూర్ వడా కాలనీలో బిగిన్ చేశాం అనమాట. తర్వాత ఒక సంవత్సరంన్నరకి కొంచెం బిజినెస్ పర్లేదు అనిపించింది. అప్పటి వరకు ఒక్కోసారి ఎందుకు పెట్టామా ఇదని కూడా అనిపించింది. సరే పర్వాలేదు అనుకున్న తర్వాత ఒక 5-6 నెలలు సంవత్సరం పాటు హైదరాబాద్లో బిజినెస్ పర్లేదు అనుకున్నాక విజయవాడలో కూడా స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ బట్టీలే ఇక్కడ బట్టీలే అప్పట్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు లేదు. అంటే తర్వాత ఈ బాయిలర్స్, ఈ వెసల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి హైదరాబాద్లో అంటే మంజీరా వాటర్ అవి కొనాలి, ఎన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది కూడా ఈ వెసల్స్ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాం. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నాం అన్నమాట. పేటెంట్ వచ్చింది. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ అలవాటు చేద్దామని మీరు మొదలెట్టారు. మామూలుగా ఇక్కడ అందరికీ అలవాటు చేద్దామని మొదలుపెట్టింది. ఇంత పెద్దది అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారండి మీరు? నేను ఇది మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాలు నేను ఎంత ఊహించాను నేను. అంత మార్కెటింగ్ మనకి చేయటం చేతగలేదు, తెలియదు కూడా మాకు. వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి తెలియదు. ఏదో మొద్దుగా వ్యాపారం చేయటం అలా. ఓకే, అంటే ఎంత వస్తుందంటే సార్ మామూలుగా మనం ఎంత పెట్టుబడి ఎంత ఉంది, ఎంత స్టార్ట్ చేసాం? పెట్టుబడి అంటే 20,000తో స్టార్ట్ చేసిన వ్యాపారం ఇది. 30,000తో స్టార్ట్ చేసాం. ఓకే, ఇవాళ కదా 10 కోట్లు టర్నోవర్. సార్ ఇప్పుడు మండా వెంకటరత్నం గారు అంటే మీరు ఇట్లా ఉలవచారు ఇట్లా పిలిపించుకోవడం ఇష్టమా లేకపోతే ఏంటి సార్ ఐడియా? మీకు ఏమి ఇష్టం అని చెప్తారు? అంటే జనరల్గా ఏ వృత్తిలో ఒక దశకెళ్ళి ఒక పేరు వచ్చిన తర్వాత ఆ వృత్తి పేరుతో అది ఇంటి పేరు లాగా పిలుస్తారు. అది అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టార్ట్ చేశారండి. మీరు మొదలుపెట్టిన తర్వాత చాలా మంది స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు అందరూ అంత సక్సెస్ అయిపోయారు కదా? వీళ్ళందరూ చాలా మంది స్టార్ట్ దాదాపు 20 బట్టీలు ఉన్నాయి. 20 మంది దాదాపుగా నా దగ్గర చేసిన వాళ్ళే, నా దగ్గర పనిచేసిన వాళ్ళు, లేదా నా దగ్గర పనిచేసిన వాళ్ళు కొనుక్కెళ్ళి పెట్టుకున్నాళ్ళు. ఓకే,
ఏ వ్యాపారంలో అయినా ముందు ఒక నిజాయితీ అనేది ఒకటి ఉండాలి. దాని మీద ఇష్టం కూడా ఉండాలి కదండి మెయిన్. ముందు మన మనసులో నిజాయితీ ఉంటే దాని మీద ఇష్టం వస్తుంది. ముందు మనం తయారు చేసి అమ్ముతున్నాం అంటే దాన్ని జాగ్రత్తగా టేస్ట్గా ఉండేటట్టు అవతల మనిషికి అవతలాలకి హెల్త్ పాడవకుండా టేస్ట్గా ఉండేటట్టు తయారు చేసి పంపగలగాలి మనం. ఓకే. ఇష్టం అంటే ఎట్లా ఇష్టం అవుతుంది? డబ్బుతోనే ప్రతిదీ ఇష్టం. ఇంతకుముందు మీరు అడిగారు ప్రేమతో చేస్తున్నారా డబ్బు కోసం చేస్తున్నారా? ప్రపంచంలో డబ్బు కోసం చేయనాడు ఎవడో ఉండడం. ప్రతివాడు డబ్బు కోసమే చేసేది. మాకు డబ్బు కాదు, మాకు అంత నిజాయితీ, అంతా మేము ఇవన్నీ మాయ మాటలు. ప్రతిదీ డబ్బుతో కూడుకునే ఉంటుంది. అందులో కొంత నిజాయితీ ఉంటే పైకి వస్తాం. ప్రతి మనిషి డబ్బు సంపాదించాలి, డబ్బు కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే మీ పిల్లలకు మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ బిజినెస్లోకి వస్తానన్నప్పుడు మీకు రియాక్షన్ ఎట్లా ఉందండి? అంటే ఇంకా వేరే చాలా మంది ఏంటంటే మన బిజినెస్ వద్దు, ఫారెన్ అది వెళ్ళి చదువుకోండి, ఆడికి వెళ్ళి జాబ్ చేయండి, సంథింగ్ అలా అంటుంటారు కదా. సో మీ ఇష్టంతోనే వాళ్ళు ఇందులో. నాకు ఉలవచారి ఫ్యాక్టరీ ఉంది, స్వీట్ షాపు కార్ఖానా ఉంది, రెస్టారెంట్ పెట్టాం, కెఫే పెట్టాం, బేకరీ పెట్టాం, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, చాట్లు ఉన్నాయి, ప్లస్ డైరీ ఉంది. నా దగ్గర దాదాపుగా 100 మంది చేస్తున్నారు. 100 మందికి శాలరీస్ ఎంత ఇస్తున్నాం? వీళ్ళు వెళ్ళి 1 లక్ష 2 లక్షలు అక్కడ సంపాదిస్తారు అమెరికా వెళ్ళి. ఉపయోగం ఉంది వెళ్ళి. ఇక్కడ ఉంటే వీళ్ళ కింద 100 మంది ఉంటారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేయాలి. ఓకే. ఎక్కడ సార్ పుట్టారు? ఎక్కడ నాన్నగారు? మాది స్వగ్రామం వచ్చి గుడివాడ దగ్గర వెంట్రప్రగడ అండి, కృష్ణా డిస్ట్రిక్ట్. గుడివాడ అంటే ఈ ఎడ్లు అవి ఇష్టం కదా, సో అలా మీకు ఇష్టం వచ్చింది అంటారా? అలా ఏం కాదు, మాకు పూర్వం నుంచి ఉండే, మా తాతగారి దగ్గర నుంచి ఎడ్లు అట్లా అలవాటు అనమాట. ఓకే. అంటే ఈ సోగ్గాడు సినిమా ఎద్దుల బండి గురించి అంటుంటారు కదా, మీరు తీసుకున్నారని చెప్పి దాని గురించి మా నాన్నగారు కొనుక్కొచ్చారు హైదరాబాద్ నుంచి. ఆ బండి వెంకటపతి రాజు అని ఆయన కొన్నారు వాళ్ళ దగ్గర, గోదావరి జిల్లాలో. ఓకే. ఆయన మాకు అమ్మితే మేము తెచ్చుకున్నాం అనమాట. ఓకే. అంటే ఇప్పటికి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇస్తుంటారు అంటుంటారు కదా, ఇష్టంతో ఇస్తుంటారు, కొంతమంది కావాల్సిన వాళ్ళకి అంటుంటారు. ఇంతకుముందు ఎవరు అడిగినా ఇచ్చేవాళ్ళం. చివరికి ఏమైందంటే ఈ ఎద్దులు బళ్ళు అసలు అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, పెళ్ళి ఉందా లేకపోతే ఫంక్షన్ ఉందా అందరూ అడుగుతుంటే అదేదో గంగరెద్దుల బండి లాగా తయారైపోయింది. నాకే కొంచెం చిరాకు అనిపించి మళ్ళీ ఎద్దులు బండి దానికి ఒక 7-8 మంది 10 మంది వెళ్ళాలి. నాకు టైం ఉంటుంది లేకపోతుంది అని చెప్పి అసలు ఎవరికి ఇవ్వటం మానేసాం అనమాట. అంటే ఇప్పుడు వెంకటరత్న మీరేంటి చాలా బిజినెస్లు పెట్టారు కదా, ఈ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన బిజినెస్ అంటే ఏం చెప్తారు మీరు? ఉలవచారేనండి. ఓకే. అంటే చాలా కష్టం చేస్తారు అది. మనం ఇంట్లో మామూలుగా ఒక 4గురికి మనం పెట్టుకోవడం అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అంటారు కదా. మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా 12 గంటల ప్రాసెస్ అండి. ఓకే. అంటే ఎక్కడ చూసినా సరే 100లో 90% ఇంద్రా ప్రోడక్ట్స్ ఇదే అంటారు కదా మొత్తం. అంటే మాకేంటంటే ఇది 28 సంవత్సరాలు అయింది ఇది పెట్టి. ఓకే. ఇది ఆ వెసల్స్ ఇవన్నీ నేనే డిజైన్ చేశాను. ఈ మెకానిక్లు వచ్చినా ఎవరికి కొంచెం తొందరగా అర్థం కాదు, ప్రతిదీ నన్ను అడుగుతారు. నేను ఓన్గా డిజైన్ చేసింది కదా, అది పేటెంట్ కూడా తీసుకున్నాం. అది నేను వాసన చూసే చెప్పగలను ఎవరు తప్పు చేసింది మా టీంలో. ఇక్కడ ఉండే వర్కర్స్ అందరిలోనూ ఎక్కడ తప్పు జరిగింది అనేది ఊరినే చెప్పగలను నేను. నాకు దాని మీద అంత గ్రిప్ ఉందన్నమాట. అంటే ఎక్కడ చూసినా సరే ఒక బ్రాండ్ ఉంది కానీ ఉలవచారు, ఇప్పుడు ఇందిరా ఫుడ్స్ ఉలవచారు అంటే ఒక పెద్ద బ్రాండ్ ఉంది కదా. సో ఈ బ్రాండ్ని ఎలా కంటిన్యూ చేస్తూ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏం చెప్తారు ఇందులో? ఈ తయారు చేసే విధానంలో ఎప్పుడు ఎక్కడ రాజీ పడవండి మేము. ఓకే. ఆ క్వాలిటీ అట్లాగే ఎప్పుడు అట్లాగే మెయింటైన్ చేస్తాం. అంటే ఇదే మీ సక్సెస్ రీజన్ ఇదే అంటే. ఇప్పుడు ఈ పేరు ఏంటి సార్? ఇందిరా ఫుడ్స్ పెట్టారు కదా. అవును. సో పెట్టడానికి రీజన్ ఏం చెప్తారు? నా పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే పెట్టారు కాబట్టి అందుకనే నా మిస్సెస్ పేరు పెట్టాను అనమాట. మేడం గారు బాగా కలిసి వచ్చారు మీకు మొత్తం. అంటే ప్రతి మగాడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉందంటారు కదా, మీ ఇంత పెద్ద బిజినెస్ వెనకాల ఆవిడ ఉన్నారు మొత్తం. స్త్రీ మగాడి వెనక వాళ్ళ స్త్రీ ఉండొచ్చు, మగాడి దగ్గర కూడా వర్తుంటేనే కదా సపోర్ట్ కదా సార్. ఫస్ట్ మీకు ఐడియా రావడానికి ఆవిడే కారణం కదా. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయ్యేది? ఉదయం 5 గంటలకు బిగిన్ చేస్తాను. ఓకే. 5 గంటల నుంచి అంటే రోజుకి ఎలా? రేపు పని కూడా 2-3 గంటలు వాళ్ళు చేస్తాం, అందుకని సాయంత్రం 4 గంటలకు కంప్లీట్ అవుతుంది. ఓకే. పర్ డేకి ఎన్ని టన్నులు వెళ్తుంటారు? 3 టన్స్ వరకు మనం తయారు చేయగలగచ్చు. డిమాండ్ని బట్టి 500 కేజీలు, 1000 కేజీలు, 1500 కేజీలు, 2000 కేజీలు. పెళ్లి టైం వచ్చింది అనుకోండి
3 టన్నులు తయారు చేస్తాం. ఓకే. అంటే మీ గురించి మీరు ఇక్కడ పుట్టారని చెప్పారు కదా, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి. తాతగారు వ్యవసాయమే, మా నాన్నగారు వ్యవసాయమే, నేను వ్యవసాయం నుంచే వచ్చాను. అదే ఒకసారి వెళ్ళి మనం మీరు ఇప్పుడు చూద్దాం, ఒకసారి చూపెడతాను. ఉలవచారుది ఒకసారి ఎట్లా చేస్తున్నారు ఏంటి ఒకసారి మొత్తం ఒకసారి మేకింగ్ చూపిస్తే ఒకసారి. అలాగే నిజంగా భలే అనిపిస్తుంది ఉంటుందండి. అంటే ఒక రైతు బిడ్డలాగా. అవును, అసలు నాకు ఇష్టం. రండి వెళ్దాం. రకరకాల రంగులు ఉంటాయి. నలుపుంటాయి, తెలుపుంటాయి, లైఫ్లో ఉంటాయి, ఎరుపుంటాయి లైఫ్గా. అంటే ఏది మంచిదండి కార్కి ఏదైనా ఉంటుంది. అంటే మనం పంట దగ్గర మొత్తం ఈ కోసినప్పుడు ఇందులో రాళ్ళు అవి వస్తుంటాయి కదా, అవన్నీ ఎట్లా చేస్తుంటారు ఎట్లా? అండ్ ఉలవలు ఎక్కడ పడుతుంది? ఉలవలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కువ పంట. మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అంత ముందు ఉండేది కానీ తగ్గిపోయింది అనమాట. రంగులు ఉంటాయి ఉలవల్లో. నలుపు ఉంటాయి, తెలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి, అన్ని మిక్స్ చేసి లైఫ్లో ఉంటాయి, అన్ని రకరకాలు. అంటే టేస్ట్ ఏం మారదంటారా? ఏం మారదు. ఓకే. ఇక్కడేమో ఉలవలు వేరు చేస్తున్నారు మట్టి రాళ్ళ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? నెక్స్ట్ చూపెడతారండి వాషింగ్ మిషన్. ఈ ఉలవలు ఇందులో పోస్తామండి వాషింగ్ మిషన్లో. ఓకే. పై నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఓకే. ఆ మురికి నీళ్ళు మొత్తం ఇన్ని ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. అందులో కడిగి అందులో ఉండిపోతాయండి. కడిగి అందులో ఉంటాయి. ఓకే. మురికి నీళ్ళు ఈ మెష్ నుంచి ఇలా బయటకు వచ్చారు. ఓకే. ఓకే. ఈ వాషింగ్ మిషన్లో కడిగిన ఉలవలు వెసల్స్లో పోస్తాం అనమాట. ఓకే. మొత్తం కరెంట్ లేకపోతే స్టీమర్ బయట కట్టెలు ఉన్నాయి కదా, బాయిలర్ లాగా. చివరిలో లాస్ట్ చిక్కదనం చూసేటప్పుడు ఇంకా సరిపడా చిక్కదనం వచ్చిందా రాలేదు. థిక్నెస్ దీనికి అంటూ కావాలి. ఓకే. అడిగి వెళ్ళిపోతాయి. ఇంట్లో వస్తుంది అండి. కూర్చుంటే ఇదే కదండి, ఇదే కదండి. అంటే ఉలవచారంటే ఇదే కదా, ఇంకా తిప్ప రావాలండి. ఇంకా ఇదంతా కలిపి 200 కేజీలు అవుతుంది. అడిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాదాపు 1500 లీటర్లు ఉన్నాయి. అంటే 20% వస్తుంది. 2000 ఇది 3000 లీటర్ల వెసలు. ఇది ఓకే. 3000 లీటర్ల వాటర్ పడుతుంది ఫుల్గా పోస్తే. ఓకే. ఇందులో వచ్చేసి 250 కేజీలు. తాలింపుకి నూనె మరుగుతుందండి. ఇక్కడ నూనె వేడవుతుంది. ఇవన్నీ ఈ తాలింపు శుభ్రం చేసిన కరివేపాకు అనమాట. ఓకే. శుభ్రంగా అంటే మొత్తం ఆకులు తీసి జల్లెడి బొట్లు వేసి కడిగి ఇలా చేస్తాం అనమాట. అంటే చాలా డైరెక్ట్ గా ఇచ్చారండి ఉలవచారు. ఇవన్నీ మిక్స్ చేయాలండి అందులో. వెల్లుల్లిపాయలు ఈ తాలింపులో వేసే వెల్లుల్లిపాయ అండి. ఏమవుతుంది తాలింపులు? కరివేపాకు, వెల్లుల్లిపాయనా? కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర. మీ సీక్రెట్స్ అన్ని మాకు చెప్పేస్తున్నారా? సీక్రెట్ ఉంది అందులో. మన నాయనమ్మలు అమ్మమ్మలు మనకన్నా ఎక్కువ బాగా కాసేవారు ఉలవచారు. నూనె ఈ తాలింపుకి నూనె వేడి చేస్తామండి.
ఎంతసేపు వెయిట్ చేయాలండి అంటే మామూలుగా మన ఇంటి దగ్గర కూరకి చిన్న దాంతో 2 గంటలు పడుతుంది. 2 గంటలు చేయాలి. ఇది బాయిలర్ అండి, ఇక్కడి నుంచి స్టీమ్ వెళ్తుంది అనమాట వెసల్స్ పైప్ లైన్ ద్వారా. అంటే మనం ఏదో చూడడానికి ఏదో మామూలుగా కాసుకుంటూ ఆగి వస్తాం చాలా సింపుల్ అనుకుంటా కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. మామూలుగా చాలా చోట్ల చిన్న చిన్న బట్టీలు అన్నింటిలోనూ గిన్నెలతో కాస్తారు కదా. సో మీరు మొట్టమొదటి మేము కూడా అల్యూమినియం విధులతో వేసేవాళ్ళం. ఓకే. కానీ అల్యూమినియం అంటే మేము చాలా మంది నేను విన్నాను ఈ మధ్య కట్టెల పొయ్యిల మీద కాస్తున్నామని, కట్టెల పొయ్యిల మీద ఉలవచారు కాస్తాం, కట్టెల పొయ్యిల మీద బిర్యానీ చేస్తాం, చేయొచ్చు. కానీ అల్యూమినియం విధులతో చేస్తే మనకి గుంటూరు పోతుంది, మోకాళ్ళు అరిగిపోతుంది డాక్టర్లే చెప్తున్నారు కదా. అంటే ఏంటి ఏదో వ్యాపారం చేస్తున్నట్టు కాకుండా మొత్తం అన్ని చూసుకుంటారు, మొత్తం అన్ని జాగ్రత్తలు చూసుకుంటాం అన్నమాట. అదే ఇంత సక్సెస్ అయ్యారు మీరు. ఎంతమంది వచ్చినా మీ తర్వాత ఎంతమంది వచ్చినా ఎవరు అవ్వలేకపోయారు, మిమ్మల్ని మీ దగ్గరికి కూడా రాలేదు. ఎవరో బ్రిటిష్ వాళ్ళే ఖైదీలకు పెట్టేవాళ్ళు అంటే అల్యూమినియం గిన్నెలు. ఓకే. వాళ్ళ ఆరోగ్యం చెడిపోవాలని ఏం పెట్టారు? ఆహారం వండి అందులో వండి పెట్టేవారంట వాళ్ళు. అల్యూమినియం స్లో పాయిజన్ అన్నమాట అల్యూమినియం. ఇప్పుడు అది కాదు అక్కడ మొత్తం ఎట్లా స్టార్ట్ అయింది, ఉలవల నుంచి ఎక్కడి నుంచి ఎట్లా చేసుకుంటూ వచ్చారు అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. సో తర్వాత ఎండ్ అసలు ఈ ప్యాకింగ్ లేదు ఎలా చేస్తారో ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు మీరు వెసల్స్ చూసారు కదా, అవి పూర్తిగా మరిగి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తాయి అనమాట, ఇంత చిక్కగా వస్తాయి. యాక్చువల్గా ఏంటంటే మా నాన్నగారు చెప్పేవారు చిన్నప్పుడు చిన్న చిన్న బిందెలు పెట్టి ఈ చారా ఇది చేసి వాళ్ళు మామూలుగా ఇంట్లో అని చెప్పేవారు అనమాట. అంటే దానికి చాలా టైం పట్టింది అనుకోండి, అవన్నీ బాయిల్ అంతా ఇది చాలా టైం పట్టింది. దానికి అంత టైం పడుతుంటే ఇప్పుడు ఇంత పెద్ద యూనిట్ 12 గంటలు మరిగితేనే ఆ చెక్కదనం వస్తుంది, ఉడకటం కానీ మరగటం కానీ. అంటే ఇంత పెద్దది ఎట్లా మేనేజ్ చేయాలన్నా చాలా కష్టం కదండి. అవును. ఇప్పుడు ప్యాకింగ్ అది ఎట్లా అవుతుందో ఒకసారి ఉలవచారు అన్నది చాలా మందికి తెలియని చోట నుంచి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది ఎక్కువ. అవును. ఉలవచారు బిర్యానీ సంథింగ్ ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా ఉన్నాయి కదా. ఇది మెయిన్ మీ కృషి చాలా ఉంది ఇందులో, మీరు చాలా మంది పరిచయం చేశారు మీరు అని చాలా మంది చెప్తుంటారు కదా. అవును. సో ఏమనిపిస్తుంది? మాకు గర్వంగానే ఉంటుంది. మన మండవ వెంకటరత్నం అని పిలవటం మానేసి ఉలవచారు వెంకటరత్నం అని కూడా పిలుస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ఇంత మీకు ఎప్పుడైనా సరే అరే ఇంకా చాలు మనం ఆపేద్దాం, ఇంత కష్టం అవసరం ఇస్తుంది అనిపించిందా మీకు? కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. మనం రోజువారీ తిని బతకడం కూడా కష్టం అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఎవరైనా మీ టేస్ట్ కొంచెం మారింది, క్వాలిటీ తగ్గిందని ఎవరైనా అన్నారు ఎప్పుడైనా? అంటే ఇన్నేళ్ళు 20 ఏంటంటే ఉలవల క్వాలిటీలో కానీ లేకపోతే చింతపండులో కానీ క్వాలిటీ తేడా వచ్చినప్పుడు ఎంతో కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే. మేమే సరి చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడన్నా ఎవరన్నా అన్నా మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎమ్మటే ఎక్కడ తేడా వచ్చింది ఏంటో చూసుకొని సరి చేసుకుంటూ ఉంటాం. అంటే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్న కస్టమర్లకి అంటే ఉలవచారు అన్నది మీకు ఒక పార్ట్ లాగా ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి 2 దశాబ్దాల నుంచి మీరు ఇష్టంతో మొదలుపెట్టి చేస్తున్నారు. ఇంకా ఇంకా ఏమైనా కస్టమర్లు ఇంకా ఇంతకు మించి ఇంకేమన్నా మంచికి ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే 28 సంవత్సరాల నుంచి ఈ ఉలవచారు ప్రియులందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారంటే మన ఇంట్లో వంట ఎంత శుభ్రంగా ఏ రకంగా చేసుకుంటామో అంత శుభ్రంగా చేసి మా వినియోగదారులకి ఉలవచారుని అందించగలుగుతున్నాం కాబట్టి సక్సెస్ సీక్రెట్ అదే అంటారు. మా సక్సెస్ సీక్రెట్ అది. ఓకే సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు స్టార్ట్ చేసింది ఇది ఇంకా పెద్దగా ఇంకా మొత్తం ఇప్పటికే ఎక్కడెక్కడ వెళ్తుంటారు మొత్తం తెలుగు మన ఉలవచారు వాడే తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఆంధ్ర, తెలంగాణ, వేరే కర్ణాటక, ఏ స్టేట్ లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా తీసుకెళ్తా ఉంటారు మా దగ్గరికి వచ్చి. ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టైం ఇచ్చినందుకు. ఇది మనం చూసాం కదా ఉలవచారు మేకింగ్. హోప్ యు ఆల్ ఎంజాయింగ్ ఇట్. సైనింగ్ ఆఫ్.